స్థితి అంటే ముఖ్య నాయకులు అంటే ప్రతి మండలం నుంచి కూడా ముఖ్యమైన నాయకులను మాత్రం అలో చేస్తున్నట్టు పోలీసులు చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్య కాలేదు. బెంగళూరు నుంచి బంగారుపాళ్యానికి హెలికాప్టర్ ద్వారా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి ఆయన వచ్చేటువంటి ప్లాన్ ఉంది. 11:50కి ఆయన 10:50కి అక్కడికి రావాలని, కాకపోతే కొంచెం ఆలస్యం అవుతోంది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఈ యొక్క మామిడికాయల మండి దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ 1 అవర్ వరకు ఆయన గడుపుతారు. 1 అవర్ గడిపిన తర్వాత మళ్ళీ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి అయితే మాత్రం లోపల మార్కెట్ యార్డ్లోకి వేలాదిగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఈ యొక్క రోడ్డు మార్గంలో పలు చోట్ల కూడా చెక్ పోస్టుల దగ్గర నుంచి అనేక చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేసి పంపిస్తున్నప్పటికీ ముఖ్య నేతలను మాత్రం అనుమతిస్తున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో మాట్లాడడం అంటే రైతుల వర్షన్ వినడానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇంతకుముందు మనం కూడా రైతులతో కొంతమందితో మాట్లాడించిన పరిస్థితి. వాళ్ళు యొక్క గిట్టుబాటు ధర కావచ్చు, అలాగే మామిడి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడడం కావచ్చు, ఆలస్యంగా ఈ యొక్క పల్పు కోసం పండ్లు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వైఫల్యాలకు సంబంధించి చెప్పినది కూడా మనం కూడా చూసాం. అలా రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాలు వాళ్ళు జగన్కి వివరించేటువంటి అవకాశం తక్కువగా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ప్రతి మండి దగ్గరికి జగన్ వెళ్ళినప్పుడు జగన్తో పాటు వీళ్ళు భారీగా అక్కడికి చేరుకున్నప్పుడు రైతులను కూడా తోసివేసే పరిస్థితి ఉంటుంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. రైతులు ఆయనతో మాట్లాడాలంటే కూడా ఒక వాతావరణం కూల్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి వాతావరణం పూర్తిగా చెడిపోయింది. పెద్ద ఎత్తున లోపలికి మామిడికాయ మండి లోపలికి తోసుకుంటూ పోలీసులను కావచ్చు గేట్లను కూడా తోసుకుని లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పర్పస్ ఏదైతే ఉందో ఈ యొక్క మామిడికాయ రైతులకు సంబంధించిన పర్పస్ ఏదైతే ఉందో అది సఫర్ అయ్యే పరిస్థితి. మరోవైపు చాలామంది రైతులు కూడా బాధపడుతున్నారు. ఈ ఒక్క రోజు టోటల్గా రైతులకి పోతుంది. ఈ ఒక్క రోజు కనుక ఇలాంటిది కాకుండా ఆయన ఎక్కడికో ఒక దగ్గరికి వాళ్ళని పిలిపించుకుని ఒక కళ్యాణ మండపం దగ్గరకు ఇంకో చోటుకో రైతుల్ని పిలిపించుకుని కనుక మాట్లాడి ఉంటుంటే తమ గోడు చెప్పుకునే వాళ్ళు ఈరోజు టోటల్గా కాయలు తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి పోయింది. ఒక రోజు లాస్ అయితే వేలాదిగా ఇప్పుడు గాలులకు ఇచ్చినా కూడా పండ్లు యొక్క చెట్ల నుంచి కింద పడిపోతుంది. దాంతో రైతులు నష్టపోతారు. ఈ ఒక్క రోజు లాస్ అయితే టోటల్గా కొన్ని వందల టన్నుల యొక్క ఇది లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రైతులకి మంచి చేయకపోగా చెడ్డ జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉందని రైతులు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో అయితే కొంతమంది బాధితుల్ని ఎక్కడో చోట కళ్యాణ మండపానికి పిలిపించుకుని వాళ్ళ బాధలు వినేవాళ్ళు. అక్కడ వాతావరణం కూడా సజావుగా ఉండేది. అలాగా జగన్ కూడా ఇక్కడికి కంటే కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడో ఒక చోట హాల్లో కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళని పిలిపించుకుని వాళ్ళ సమస్యలు వింటే బాగుండేది అనేటువంటి సూచనని రైతులు కూడా చేస్తున్నారు. అప్పుడు కొంచెం ప్రభుత్వానికి కూడా రైతుల వర్షన్ వినేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉండేది. ఇక్కడికి రావడం వల్ల ఒక రోజు లాస్ అయింది. రైతులు మామిడికాయలు తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇచ్చేటువంటి వాతావరణం పోయింది. టోకన్ సిస్టమ్ కావచ్చు, అలాగే మామిడికాయలని ఫ్యాక్టరీలకి ఇచ్చేటువంటి వాతావరణం కావచ్చు, టోటల్గా ఒక రోజు లాస్ అయిపోయింది. ఇక్కడికి వ్యాపారులు ఎవరైతే దీన్ని కొనేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు ఇక్కడికి పూర్తిగా ఈరోజు రాలేదు. ఎందుకంటే జగన్ వస్తున్నాడని చెప్పేటప్పటికి మామూలుగా అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు భారీగా అక్కడ క్యూ కట్టి ఇక్కడికి రావడం, టోకన్ సిస్టమ్ ఇవ్వడం, టోకన్లని పోలీసులు డ్రోన్ ద్వారా సజీవుగా వాటిని చెక్ చేసుకోవడం, ఇవన్నీ ఒక సిస్టమ్ అయితే నడిచేది. ఈరోజు ఆ సిస్టమ్ పూర్తిగా బ్రేక్ అయిపోయింది. దానివల్ల ఒక రోజంతా కూడా రైతులకి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది తప్ప ఒకరోజు ఈ కీలకమైనటువంటి రోజు అంటే పంటని పూర్తిగా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఒక రోజు లాస్ అంటే అది రైతులకి ఎంతోమంది వందలాది మంది రైతులకి నష్టం. అది ఈ నేపథ్యంలో వందలాది మందికి రైతులకి నష్టం జరిగేటువంటి ఈ చర్యని చాలామంది రైతులు కూడా
చాలా బాధతో చెప్తున్నారు. తమకు ఇప్పటికే కొంతవరకు గిట్టుబాటుకు సంబంధించినటువంటి ధర లేదనేటువంటి బాధ ఉంటే, మరోవైపు ఈ రకంగా ఒక రోజు లాస్ అవ్వడం అనే దాన్ని కూడా వాళ్ళు కొంతవరకు బాధపడే పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పెద్ద ఎత్తున లోపలికి మార్కెట్ యార్డ్లోకి వైసీపీ కార్యకర్తలు వెళ్ళిపోయి వచ్చిన పర్పస్ సర్వ్ కాకుండా ఈ తోపులాట్లో తొక్కిసలాట్లో రైతులు తామేడ బాధపడి చనిపోవాల్సి వస్తుందనే భయంతో కూడా రైతులు తమ మనోగతాన్ని చెప్పుకోవడానికి, అంటే అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఏమో, వాళ్ళు ఎక్కడ గతంలో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఇళ్లలో కుటుంబాల వాళ్ళు కూడా రైతుల్ని జగన్ దగ్గరికి పంపించి బాధలు చెప్పించేటువంటి దానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో దెబ్బతీసేటువంటి వాతావరణాలు. పర్పస్ సర్వ్ అయ్యే విధంగా రైతుల గోడు విని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే విధంగా ప్లాన్ చేసుకునే విధంగా జగన్ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర నెలకొంది. అన్ని రకాలుగా కూడా ఒక ప్లానింగ్ లేదు, వచ్చే పర్పస్ సర్వ్ కాని విధంగా ఉంది అనేటువంటి భావన అయితే అందరిలో ఉంది. రైతులు ముఖ్యంగా వాళ్ళ వాదన వినిపించడానికి ఇక్కడికి రావాల్సినటువంటి వాళ్ళు కూడా రాని పరిస్థితి. ఇంతకుముందు కూడా మనం చూసాం, కొద్దిమంది రైతులు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి.